నమస్తే మిత్రులారా. మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీకి తెలియకుండా ఎన్నో స్కాములకు పాల్పడుతూ ఉంది. అందుకనే రాహుల్ గాంధీ కూడా ఇందులో బాధపడుకుంటూ మై గ్యాంగ్ ఈజ్ ఏ స్కామ్ గ్యాంగ్ అనుకుంటూ ఓ చిన్న రిపోర్ట్ రావడం జరిగింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పరంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కలిసి చేసిన స్కామ్లు, కుంభకోణాలు కొన్ని వేల కోట్లతోటే ఈరోజు పోటీకి పడుతూ ఉన్నాయి. ఎవరైనా పక్క దేశాల నుంచి పెట్టుబడులను తీసుకురావాలి, రాష్ట్రాన్ని అభివృద్ధిని చేయాలి, అవి చేసుకుంటూ చేస్తే అది వేరు. కానీ అభివృద్ధి చేయకుండా రాష్ట్రంలో వ్యవస్థల్ని పందికొక్కుల కన్నా హీనంగా వాటాలు పంచుకుంటూ మరి కొన్ని వేల కోట్ల రూపాయలు మంత్రులు, ముఖ్యమంత్రి కుమ్మేస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళ చాట భారతం ఒక్కొక్క రకంగా దింపుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని మోస్ట్లీగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎంత గొప్పగా తెలంగాణ రాష్ట్ర సొమ్ముని దోచుకొని తింటున్నారో క్లారిటీగా అర్థం చేసుకోవడానికి పూర్తి స్థాయిలో దీన్ని విశ్లేషించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మనం మై గ్యాంగ్ ఈజ్ ఏ స్కామ్ గ్యాంగ్ ముచ్చటకి వెళ్ళిపోతే ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరంగా చూసుకుంటే సింగరేణి స్కామ్, ఈ సింగరేణి స్కామ్ గురించి ప్రజెంట్ జరుగుతున్న హాట్ టాపిక్ అయితే అదే. చలికాలంలో కూడా మంటలు పుట్టించే టాపిక్ నడుస్తుంది సింగరేణి స్కామ్ గురించి. ఈ సింగరేణి స్కామ్లో 7కు పైగా టెండర్లు వాళ్ళ బామ్మర్దికి ఇచ్చి ఆ టెండర్లు రేవంత్ రెడ్డికి దక్కేటట్టుగా బినామీలతో సహా సింగరేణి ఆ కోల్ వ్యవస్థలో, ఆ బొగ్గు గనులలో స్కాములకు పాల్పడుతూ ఉన్నారు. వచ్చే డబ్బుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగించాల్సింది పోయి వీళ్ళు వాటాలు పంచుకొని వీళ్ళు కుమ్ములాడుకుంటున్నారు. అదొక స్కామ్ భారీగానే బయటపడడం జరిగింది. అదేవిధంగా హిల్ట్ పాలసీ చూసుకుంటే హిల్ట్ పాలసీ 9,300 ప్రభుత్వ పారిశ్రామిక భూములను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటేసారి అమ్మేయాలి. 5 లక్షల కోట్ల రూపాయలకు రేవంత్ రెడ్డి దాన్ని అమ్మేయడానికి ప్రయత్నం అయితే చేసేసిండు. ఇది 5 లక్షల కోట్ల రూపాయలకు రేవంత్ రెడ్డి పాల్పడిండు. మరి అది బీఆర్ఎస్ పార్టీ ఇక అధికారం రాగానే ఆ స్కామ్ బయట పెట్టగానే ఇప్పుడు కొంచెం సైలెంట్ అయిపోయారు. అదేవిధంగా ఓటుకు నోటు కేసును మీరు ఇంతవరకు చూస్తూనే ఉన్నారు. ఇది ఇంకా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ నడుస్తూనే ఉంది. దీనిపైన గట్టిగా విచారణ జరగబోతుంది. అసలు భారతదేశంలోనే జరగని అతిపెద్ద స్కామ్ ఏదైనా ఉందా అంటే అది ఓటుకు నోటు కేసు స్కాము, అదేవిధంగా హిల్ట్ పాలసీ స్కామ్. ఇది అతిపెద్ద స్కామ్స్ ఇవి. వీటిలో ఎంత పెద్ద విచారణ జరిపినా కూడా రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా తీహార్ చిప్పకూడు తినే అంత గొప్ప పెద్ద స్కామ్ ఇది. ఇక నెక్స్ట్ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క గారి కథ చూసుకుంటే నైని కోల్ బ్లాక్ది దగ్గర 50,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఆ టెండర్లు తనకే కావాలని ఎవరికి తెలియకుండా కిషన్ రెడ్డి గారితో చేతులు కలిపి ఈరోజు సింగరేణి నుంచి వచ్చే డబ్బుల్ని కూడా ప్రజల మీద వెచ్చించాల్సి పోయి వీళ్ళే స్పెషల్గా టెండర్లు వేసుకొని వీళ్ళ స్వల్ప లాభాల కోసం, వీళ్ళ జీవితాలు బాగుపడడం కోసం 50,000 కోట్ల రూపాయలకు వీళ్ళు స్కామ్కి పాల్పడి ఇక మా కాంగ్రెస్ గ్యాంగ్ అతిపెద్ద స్కామ్ గ్యాంగ్ అన్నట్టుగా భట్టి విక్రమార్క కూడా నిరూపించుకున్నాడు. అదేవిధంగా రామగుండం పవర్ ప్రాజెక్టులో అందులో కూడా స్కామే. ఆ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులు కూడా అక్కడ కూడా స్కామే. ఇక పొన్నం ప్రభాకర్ చూసుకుంటే 100 కోట్ల రూపాయలు టీఎస్ఆర్టీసీ టికెట్ స్కామ్. ఇక ఒకటేసారిగా మహిళలకు ఉచితం చేసేసామని చెప్పి 40 రూపాయలకి టికెట్. ఇప్పుడు సపోజ్గా వరంగల్ నుంచి హైదరాబాద్కి 250, 350 టికెట్ అనుకుందాం. ఒకటేసారి 450, 550, 600లకు టికెట్ రేట్లు పెంచేసి మరి కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ పాల్పడింది. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఫ్లయాష్ ట్రాన్స్పోర్టేషన్ స్కామ్ అంటే రోడ్లు ఏదైతే మరమ్మతులు ఉంటాయో వాటిని రిపేర్ చేసే వాటి వస్తువులు కానీ, పరికరాలు కానీ, లేకుంటే కంకర్లు కానీ, వాటి కానీ అన్నిటి పరంగా అక్కడ కూడా పెద్ద స్కామ్కే పాల్పడిండు పొన్నం ప్రభాకర్ గారు. ఆ తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు పరంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్ని మీరు చూస్తుంటారు. సడన్గా ఒకటేసారి 150కి బీర్ రేట్లు, ఒక ఫుల్ బాటిల్ రేట్లు ఈరోజు చూసుకుంటే 50 రూపాయలు, 100 రూపాయలు చేంజ్. ఆ చేంజ్లో వీళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు కల్తీ మద్యాన్ని అమ్ముకుంటూ, కల్తీ మద్యాన్ని ప్రోత్సహించుకుంటూ ఈరోజు 500 కోట్ల రూపాయలకు స్కామ్కి పాల్పడిండు మంత్రి జూపల్లి. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సింగరేణి స్కామ్, ఆ తర్వాత సినిమా టికెట్ హైక్, తర్వాత R&B డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ విషయాల్లో కూడా స్కామ్కి పాల్పడిండు. మొన్న సినిమా రంగాల్లో సంక్రాంతి టైంలో మేము అసలే సినిమా టికెట్ల రేట్లు పెంచము, అది చట్టానికి విరుద్ధం అనుకుంటూ మాట్లాడిన ఈ మోతేవారులందరూ వీళ్ళు ఈరోజు టికెట్ల రేటు బాగా పెంచేసి పైసలు ప్రజల దగ్గర నుంచి దండిగా వసూలు చేసే కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. నైని కోల్ బ్లాక్ విషయంలో కూడా పుల్లలు పెట్టింది కూడా వెంకటరెడ్డి కోమటిరెడ్డి. అందులో కూడా కొంత స్కామ్కి పాల్పడింది కూడా వెంకటరెడ్డి కోమటిరెడ్డి. ఆ విషయాన్ని బయటికి రాకుండా భట్టి విక్రమార్క గారిని కంటు చేసేసి ఏబిఎన్లో అతని యొక్క చరిత్రను బయటకు
తిలికిచ్చే కార్యక్రమాలు వీళ్ళందరూ కలిసి చేసిన వ్యవహారం మనం అందరం చూసిందే. ఇప్పుడు సీతక్క పరంగా చూసుకుంటే అతిపెద్ద శాండ్ ఇల్లీగల్ మాఫియా అనేది ములుగు నియోజకవర్గ దరిదాపుల్లో ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈరోజు కాళేశ్వరం కూలిపోయిందనే పేరుతోటి కాళేశ్వరం నీళ్ళని వృధాగా కిందికి వదిలేసి ఉన్న ఇసుకను కాస్త కొన్ని వేల కోట్లలో తోడుకొని కొన్ని డీడీలు లేకున్నా కూడా ఒకటే డీడీ మీద 10 లారీలు నడిపించే కార్యక్రమాలు చేసుకుంటూ మధ్యలో 2-3 చెక్ పోస్టులు పెట్టి ఆ చెక్ పోస్టులని పైసలు కట్ చేసే వ్యవహారాలను నడిపించుకుంటూ కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారు మంత్రి సీతక్క గారు. ఆ తర్వాత చూసుకుంటే కొండా సురేఖ, ఈ మధ్యలో మనం వానాకాలం వ్యవహారం, అది మంత్రి సీతక్క గారి టైంలో వానాకాల వ్యవహారము, ఆవిడ గారి దగ్గర ఓఎస్డి సుమంత్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి ప్లస్ కొండా సురేఖ గారికి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వాటాల కాడ లొల్లొచ్చిన విషయం వాటాల కాడ వీళ్ళు ఏ విధంగా కొట్లాడుకున్నారో, వీళ్ళని కేంద్రం ఏ విధంగా కలిపిందో, మీరు దోచుకుంటే కానీ ఇట్లా బయటపడకండి అనుకుంటూ వాళ్ళని ఏ విధంగా సర్ది చెప్పారో అవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. అక్కడ కూడా కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్లకు పాల్పడ్డారు. తర్వాత అడ్మిషన్స్ కరప్షన్స్, పిల్లల్ని కొందరు కళాశాలలో చేర్పించే వ్యవహారాల్లో కొందరి దగ్గర నుంచి పైసలు గుంజుడు, మీకు అడ్మిషన్ చేపిస్తాను, మీకు ఇంత ఒకవేళ 10 లక్షలు ఉంటే 5 లక్షలకి చేసిస్తాను, ఆ తిరిగా అడ్మిషన్లో దగ్గర 4,50,00,000 అక్కడ స్కామ్ కూడా వీళ్ళు పాల్పడ్డారు. అదే కొండా సురేఖ 600 కోట్ల రూపాయలు మంచి రేవుల ఆ ల్యాండ్ని స్కామ్ చేసి పడేసిర్రు. ఎంతకి 600 కోట్ల రూపాయలకి. ఇది చిన్న స్కామ్, ఇది అతిపెద్ద స్కామే కదా. ఇంకోటి చూడండి, తుమ్మల నాగేశ్వరరావు, సింధూర్ ఆపరేషన్ జరిగింది, రష్యాలో యుద్ధం జరిగింది, చైనాలో తిప్పలు పడ్డారు అనుకుంటూ కాలయాపన చేసుకుంటూ 29 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రానికి యూరియా షార్టేజ్ ఏర్పడలేదట, కానీ మన తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే యూరియా షార్టేజ్ ఏర్పడిందట. 280 రూపాయలకి దొరికే యూరియాని ఈరోజు 400 రూపాయల నుంచి 350 రూపాయల దాకా ఒక బస్తా రేట్ని హైక్ చేశారు. మళ్ళీ ఒక ఎకరానికి 2 బస్తాలు మాత్రమే, 2 బస్తాలు, మళ్ళీ లింకులు, మళ్ళీ యాపులు, తొక్కతోలు, డొక్క భజనలు, ఇవన్నీ చేసి పక్క రాష్ట్రాలకు కర్ణాటకకు దగ్గర 10,000 కోట్ల రూపాయలకు యూరియాను అమ్ముకున్నారు. తర్వాత 5,000 కోట్ల రూపాయలకు ఆంధ్రాకు యూరియాను అమ్ముకున్నారు. ఈ విధంగా వీళ్ళు యూరియాకు స్కామ్లను తిరలేపారు. ఇందులో రేవంత్ రెడ్డి హస్తం, తుమ్మల నాగేశ్వర రెడ్డి యొక్క హస్తం ఉంది. అందుకనే తెలంగాణ రాష్ట్రానికి యూరియా షార్టేజ్ ఏర్పడింది. పోయిన సంవత్సరం 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు యూరియా వాడకం ఎట్లయిందో తెలుసా? 28 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రైతులు వాడారు. కాబట్టి దగ్గర 30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని కేసీఆర్ ప్రభుత్వం కేంద్రం ఒప్పందాలతోటి రాష్ట్రంలో దింపడం జరిగింది. ఇప్పుడు ఆ యూరియాని వీళ్ళు ఏం చేశారు? అగ్గోలకు వచ్చిందని అమ్మేసుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఎడు చచ్చిన సంబంధం లేదు, వాళ్ళు రాత్రంతా లైన్లో నిలబడ్డా, జ్వరాలు వచ్చే లైన్లో నిలబడ్డా మనకు సంబంధం లేదు, మనకు రావాల్సింది డబ్బులు రావాలంటే పక్క రాష్ట్రాలకు అమ్ముకోవాలి. గట్లా చేశారన్నమాట వీళ్ళు. తర్వాత పొంగిరెడ్డి విషయం చూసుకుందాం మిత్రులారా. ఇక అన్ని స్కామ్ల కల్లా అతిపెద్ద స్కామ్ ఏదైనా ఉందా అంటే ఈయనదే, టాప్ ఎండ్లో ఉన్నాడు ఈయన. చూడండి, ఇది 100 crores మనీ లాండరింగ్ విషయంలో ఆయన ఇంటికాడ సిబిఐ సోదాలు, ఈడీఐ దర్యాప్తులు మనం కొన్ని 6 నెలల నుంచిగా చూస్తూనే ఉన్నాం. భూభారతిలో ఏ విధంగా ప్రజల్ని బెదిరించుడు, లేకుంటే వాళ్ళ భూముల్ని వీళ్ళ పేర్ల మీద చేసుకున్నాడు, ఇలాంటి కార్యక్రమాలు, కబ్జాలు, కొన్ని లత్కోర పనులు ఉంటాయి కదా, ప్రజల్ని బెదిరించి ఇన్ని ఒకటే దగ్గర బిట్టుంటే ఆ బిట్టును ఎక్కించుకునే కార్యక్రమాల వైపుగా పొంగిరెడ్డి ఎంత భూభారతి పేరుతోటి 52,000 కోట్ల రూపాయలు స్కామ్కి పాల్పడ్డాడు మన పొంగిరెడ్డి గారు. తర్వాత రిజిస్ట్రేషన్ దగ్గర జరిగే వ్యవహారాల్లో కూడా ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే ల్యాండ్ కొన్ని ఏరియాల బట్టి, కొన్ని ల్యాండ్ వాల్యూని బట్టి ఎంత తెస్తారు? ఒక కాడ 20,000, ఒక కాడ 10,000, ఇక ఒక కాడ 10,000 ఉందనుకో, ఆడ ఈ పొంగిరెడ్డి ఏం చెప్తారంటే ఆ యొక్క రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్న ఏరియా కాడికి ఏమని చెప్తాడు? 10,000 ఉన్న కాడ 15,000 చెప్పండి, 20,000 ఉన్న కాడ 25,000 చెప్పండి. ఈ తీరుగా కొన్ని వేల కోట్ల రూపాయలకు స్కామ్. మళ్ళీ వాళ్ళ కొడుకు ఈ అతిపెద్ద స్కామ్, వాచీలు, తర్వాత ఏదో కార్యక్రమాల్లో కొన్ని కేసులు ఇరికి దావస్కు పోయి చల్లగా రెస్ట్ తీసుకుంటున్నాడా. ఈ తీరుగా స్కామ్లలో పాల్పడతా ఉంది మన కాంగ్రెస్ గ్యాంగ్. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఏదో సరదా కోసమో, ఏదో వీళ్ళ యొక్క ఇది కోసమో అని చెప్తలేను, వీళ్ళ బండారం బయట పెట్టాలి. ఇప్పుడు ఇదంతా విత్ ప్రూఫ్స్ తోటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిదీ ఈడీకి కూడా ఫిర్యాదు చేసింది, అయినా కూడా ఈడీ పట్టించుకోలేదు, దీనిపైన దర్యాప్తు కూడా జరపలేదు. సిబిఐకి కూడా వీళ్ళు కేసుని ఫైల్ చేసి పంపించారు కేంద్రానికి, అయినా కూడా నో రెస్పాన్స్. రాష్ట్ర విజిలెన్స్ ఉంది, వాళ్ళు కూడా నో విచారణ.
సిట్ కమిషన్ ఉంది, వాళ్ళు కూడా నో విచారణ. పోలీస్ శాఖ ఉంది, వాళ్ళు కూడా నో పోలీస్ అన్నట్టుగా వ్యవహరించుకున్నారు. ఇప్పుడు ఇది కమిషనర్ గారికి అవ్వపడదు, డీజీపీ గారికి అవ్వపడదు, ఐజీ గారికి అవ్వపడదు, ఎవరికి కూడా అవ్వపడదు. ఇంత స్కామ్ జరుగుతూ ఉంది. ఇది ఏ మీడియాలో కూడా ప్రచురించరు, ఏ మీడియాలో కూడా బయట పెట్టరు. ఎవరైనా తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరచాలి, తన నియోజకవర్గాన్ని బాగుపెట్టుకోవాలి, ఇంకో 10 ఏళ్ళు గెలవాలని చూస్తారు. కానీ వీళ్ళట్లా కాదు. ఇంకో తరతరాలు సరిపడ సంపాదన ఇప్పుడే సంపాదించుకుందాం, ప్రజలు ఏడైనా చావని మనకు సంబంధం లేదు, కానీ మన జేబులు నిండాలి, మన కొడుకులు బాగుండాలి, మన బంధువులు బాగుండాలి, మన బంధువుల్లో క్రిమినల్స్ ఉంటే వాళ్ళని తీహార్ జైలు నుంచి బయటికి తీసుకురావాలి, మన సలహాదారులుగా నియమించుకోవాలన్నట్టుగా ప్రభుత్వం కుప్పలుగా దోచుకుని తింటా ఉన్నారు. ఒకవైపు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని భారతదేశం మొత్తం పర్యటించుకుంటూ నేను కాన్స్టిట్యూషన్ని రక్షిస్తున్నా, సంవిధానాన్ని రక్షిస్తున్నా అనుకొని రాహుల్ గాంధీ ఏమో దేశాలు బట్టి చక్కర్లు కొడతా ఉన్నాడు. మరి వాళ్ళ టీం మెంబర్స్ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఎంచుకున్నారన్నట్టు. దిస్ గాయ్ గుడ్ ఫర్ టు ద తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ అనుకుంటూ ఆ మనిషిని ఎంచుకున్నాడు, ఈ మనిషిని ఎంచుకున్నాడు. ఆ ఎంచుకున్న పాపానికి వీళ్ళేం చేస్తూ ఉన్నారు? రాహుల్ గాంధీకి మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమాలు ఇవన్నీ. స్కాముల మీద స్కాములు, అందుకనే టైటిల్ ఒకటే పెట్టిన, మై గ్యాంగ్ ఈజ్ ఏ స్కామ్ గ్యాంగ్. ఇప్పుడు ఇన్ని స్కాములు చేస్తూ ఉన్నారు కదా, ఈ స్కాముల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తారు. ఏం ట్యాక్స్ అది? రాహుల్ గాంధీ ట్యాక్స్. ఆ ట్యాక్స్ని మంత్లీ ఒకసారి పోయి రీన్యువల్ చేయించుకోవాలి, లేదంటే రేవంత్ రెడ్డి కుర్చీ పక్కోడు గుంజుకుంటాడు. ఢిల్లీకి ఎందుకు పోయిండు 63 సార్లు? మంచి కడక్ బ్యాగులు, గట్టి బ్యాగులు. మనకు బ్యాగులు చూపెట్టారు, రేవంత్ రెడ్డి పోయే చూపెట్టారు. ఒకటే కార్లో సింబల్ పెడతాడు, రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతుండు, రేవంత్ రెడ్డి 67సారి ఢిల్లీకి, 40సారి ఢిల్లీకి. కానీ అసలు చూసుకుంటే బ్యాగులతోటి పోతూ ఉంటారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. పోయి బ్యాగులో దిగగానే దిస్ మంత్ యువర్ ఈఎంఐ ఈజ్ రీన్యువల్ అండ్ క్లియర్ అనుకుంటూ రాహుల్ గాంధీ స్టాంపు గుద్ది సంతకాలు పెట్టి మమ్మల్ని పంపించాడు. రేవంత్ రెడ్డి ఏం చేయాలి? మళ్ళీ నెలాఖరులోగా మళ్ళీ ఒక ఈఎంఐ వస్తుంది కదా, ఆ ఈఎంఐ కోసం ఏదో స్కామ్ పడాలి. హిల్టు పాలసీ అని, లేకుంటే సింగరేణి స్కామ్ అని, లేకుంటే హెచ్సియు ల్యాండ్ స్కామ్ కానీ, ఇవన్నీ స్కాములు చేసుకుంటూ అందులో వచ్చిన డబ్బులు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేయడానికి ఆయన కుర్చీని కాపాడుకుంటూ ఉంటాడు. అందుకనే ఇది మోస్ట్లీ వీళ్ళ స్కాములు మీకు తెలవాలని, ఇవన్నీ బయటకు రావాలని, ఇది మీకు తెలిస్తే చైతన్యవంతులు అవుతారని ఈ వీడియో చేయడం జరిగింది. వీలైనంత వరకు రాజకీయంగా ఆసక్తిగా ఉన్న ప్రతి ఒక్క యువకులకు కానీ, మిత్రులకు కానీ, మీ దోస్తులకు కానీ వీడియోని షేర్ చేసే కార్యక్రమాలు చేయండి. మీ దగ్గర నుంచి కోట్ల రూపాయలు ఆశించే కార్యక్రమాలు ఏం చేయట్లేదు, జస్ట్ షేర్ చేయండి. ఈ విషయాన్ని 10 మందికి తెలియజేయండి. అక్రమంగా తెలంగాణ సంపాదన దోచుకుంటా గాడుదలను వంగబెట్టి తన్నే విధంగా ప్రతి ఒక్కరు చైతన్యవంతం కావాలి, తెలంగాణ వైపుగా ప్రతి ఒక్కరు చైతన్యవంతం కావాలన్నదే ఈ యొక్క RGTV ప్రధాన లక్ష్యం. ఈరోజు మనకు రావాల్సిన గ్యారంటీలు గాలికి వదిలేసి కోట్ల రూపాయలు దోచుకుంటారు. మరి గల్లపేట ఖాళీగా ఉంది, లంకబింద ఖాళీగా ఉంది అనుకుని చెప్పుకునే ఈ గాడుదులు మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేయడానికి ఎక్కడి నుంచి ఈ డబ్బులు ఏ బొక్కలో దాచిపెట్టిర్రు, ఏ తొర్రలో పెట్టిర్రు అనేది కొంత సస్పెన్స్ అయిపోయింది అసలు.